ఒకప్పుడు ప్రశాంతమైన అడవిలో నది ఒడ్డున పాత బట్టలు ధరించిన ఓ పేద కట్టెలవాడు తన జీవనం కోసం ప్రతిరోజు ఎంతో కష్టపడి కట్టెలు కొడుతూ జీవించేవాడు. ఒకరోజు కట్టెలు కొడుతున్న సమయంలో అతనికి దాహం వేసి నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ అనుకోకుండా అతని గొడ్డలి నదిలో పడిపోయింది. అది చూసి కట్టెలవాడు ఏమి చేయాలో తెలియక అలానే నిలబడిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఆ పేద కట్టెలవాడు నది ఒడ్డున బాధతో కూర్చున్నాడు. అప్పుడే ఆ నది మధ్య నుంచి బంగారు కాంతులతో మెరిసిపోతూ ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆ దేవత ఒక బంగారు గొడ్డలిని చూపిస్తూ ఇది నీదేనా అని అడిగింది. ఆ కట్టెలవాడు కాదు, ఇది నాది కాదు అని చెప్పాడు. ఆ తరువాత దేవత ఒక వెండి గొడ్డలిని చూపిస్తూ ఇది నీదేనా అని అడిగింది. కట్టెలవాడు కాదు, ఇది కూడా నాది కాదు అని చెప్పాడు. చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలిని చూపించింది. అది చూసిన కట్టెలవాడు ఆనందంతో అవును, ఇదే నాది అని కృతజ్ఞతతో చెప్పాడు. కట్టెలవాడి నిజాయితీకి మెచ్చిన దేవత బంగారు గొడ్డలిని కూడా అతనికి బహుమతిగా అందించింది. బహుమతిగా పొందిన గొడ్డళ్లతో ఆ కట్టెలవాడు ఆనందంగా ఇంటివైపు బయలుదేరాడు. నీతి: నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది.